హలో అండ్ వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నా పేరు సత్య. కొన్ని సెలబ్రిటీల పేర్లు చెప్తాను, జాగ్రత్తగా వినండి. కంగనా రనౌత్, అనసూయ భరద్వాజ్, ప్రకాష్ రాజ్, రాహుల్ రామకృష్ణ, చిన్మయి శ్రీపాద, శ్రీకాంత్ అయ్యంగార్, రామ్ గోపాల్ వర్మ, రాజా సింగ్. వీళ్ళ పేర్లు వినగానే టక్కున ఏం గుర్తొస్తుంది? పెద్ద క్వశ్చన్ మార్క్ కదా. ఇష్యూ ఏదైనా ఇలా రైజ్ కాగానే వీళ్ళ నుంచి అలా ఓ ప్రశ్న మొలకెత్తుతుంది. దాని వెంటే ఒక వివాదం పుట్టి సోషల్ మీడియా మీద కరాళ నృత్యం చేస్తుంది. అటు ఇటు చెడామడా వాయిస్తూ వారం 10 రోజుల పాటు ట్రోలర్లు పండగ చేసుకుంటారు. సమస్య ఏమిటి, ఎక్కడ మొదలైందో తెలియకుండానే ఆ సమస్య నుంచి కొత్త సమస్యల్ని క్రియేట్ చేస్తారు. చివరకు ఏమీ తేలకుండానే టీ కప్పులో తుపానులాగా చప్పున చల్లారిపోతుంది. కాకపోతే వాళ్ళ లేవనెత్తిన ఆ సామాజిక సమస్య మీద జనంలో లోతైన చర్చ జరుగుతుంది. క్వశ్చనింగ్ ఆన్ సోషల్ మీడియా, ఇంకో మాటలో చెప్పాలంటే సోషల్ పోలీసింగ్. దీంతో లాభం ఎంత, నష్టం ఎంత తూకమేద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. మనకు లంకకు మధ్య ఆ రామసేతు బ్రిడ్జిని కట్టింది ఎవరు? ఒకవేళ మీరంటున్నట్టు రాముడే అయితే ఆ రాముడు ఏ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్నాడు? 40 ఏళ్ల క్రితం తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి అడిగిన ఈ ప్రశ్న అప్పట్లో ప్రపంచ హైందవ సమాజం మొత్తాన్ని కదిలించింది. అడిగింది కరడుగట్టిన నాస్తికవాది గనుక ఆయన మానాన ఆయనను వదిలేసి సైలెంట్ అయిపోయారు. పైగా అప్పట్లో సోషల్ మీడియా లేదు, ఉన్న మీడియా కూడా అంతంత మాత్రమే. ఇప్పుడైతే సీన్ మారింది. సోషల్ మీడియా విశృంఖలంగా పెరిగి గిగా సైజుకు చేరింది. సామాజిక సమస్యలపై లోతైన చర్చలు చేస్తోంది. అదే గ్యాప్లో సూటిగా ఓ ప్రశ్నను పుట్టిస్తోంది. ఆ ప్రశ్నను సహించలేని గణాన్ని కూడా పెంచి పోషిస్తోంది. ఎందుకంటే వీటిలో కొన్ని ఆలోచింపచేసే ప్రశ్నలు, కొన్ని ఆకతాయి ప్రశ్నలు, కొన్ని నిలబడేవి, కొన్ని కలవడేవి. ఇలా కయ్యానికి కాలు దివ్వే ప్రశ్నలే ఇప్పుడు చిన్న సైజు సంక్షోభాలుగా మారుతున్నాయి. ఈ ప్రశ్నలతో వనగూడే ప్రయోజనాలు ఎంతమాత్రం? ఎవరు చెప్పారు మనకి స్వాతంత్రం గాంధీ తీసుకొచ్చారని? ఒక శ్రీకాంత్ అయ్యంగార్ క్వశ్చనింగ్. అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న బ్రాహ్మణులకి మాత్రమే ఇస్తారా అని ఒక అసదుద్దీన్ ఓవైసీ లాజికల్ క్వశ్చన్. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కంటే ఆది గురువు ఎవరుంటారని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ స్వానుభవంలోంచి ఒక ప్రశ్న. రాముడు పక్కా నార్త్ ఇండియన్, రావణాసురుడు సౌత్ ఇండియాలో గిరిజనుడు అని ప్రకాష్ రాజ్ జస్టిఫికేషన్ ఇస్తారు. భర్త చనిపోతే భార్యకి బొట్టు గాజులు ఎందుకు తీసేయాలి, తెల్లచీర ఎందుకు కట్టాలి అని కొత్త ప్రశ్నతో పాత సమస్యల్ని గుర్తు చేస్తారు నటి అనసూయ. బికినీ వేసుకుని రాఖీ కడతారా, ఇదెక్కడి వైపరీత్యం అని రక్షాబంధన్ సీజన్ కి సరిపడా బలమైన ప్రశ్న వేస్తారు కంగనా రనౌత్. ప్రశ్న మీద ప్రశ్న, ప్రశ్నని మించిన ప్రశ్న. సోషల్ మీడియాలో ప్రశ్నల కుండపోత. ఇక్కడ దేని లోతు దానిదే. కానీ ప్రశ్న తన అల్టిమేట్ డెస్టినేషన్ ని మార్చుకుంటోందా? సమాధానాన్ని వెతకాల్సిన ప్రశ్న అనవసరమైన వివాదానికి దొరికిపోతోందా? సమాజాన్ని కడగాల్సిన ప్రశ్న కొత్త సమస్యలు సృష్టిస్తోందా? ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు సమాజ పోకడని ప్రశ్నించే తీరాలి. ప్రవాహాన్ని పక్కకి తీసుకెళ్లాలి. పిల్లి మెళ్ళలో గంట కట్టే తీరాలి. కానీ ఈ డ్యూటీ కొద్ది కొద్దిగా అదుపు తప్పుతోందా? ప్రశ్నలతో ఆలోచనను రేకెత్తించి చర్చకు లేవనెత్తాల్సిన సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్లు సరిహద్దుల్ని మర్చిపోతున్నారా? రక్షాబంధన్ సీజన్ లో రిలీజ్ అయిన ఒక జ్యువెలరీ యాడ్ నటి కృతి సనన్ సోదరుడికి రాఖీ కడుతున్న దృశ్యం. ఆమె కట్టిన రాఖీ కంటే ఆమె డ్రెస్సింగ్ స్టైల్ మీదే కొంతమందికి ఫోకస్ పెరిగింది. ఎందుకంటే బ్రాలెట్ స్కర్ట్, కేప్ వేసుకుని ఇండో వెస్ట్రన్ డ్రెస్ లో అల్ట్రా మోడర్న్ గా కనిపించారు కృతి సనన్. వెంటనే వచ్చేసింది ప్రశ్న, బికినీ వేసుకుని రాఖీ కడతారా అని డైరెక్ట్ స్పీచ్ లోనే అటాక్ చేశారు హీరోయిన్ కమ్ ఎంపీ కంగనా రనౌత్. మీ స్టైలింగ్ ఆప్షన్ల కోసం ఇలా లో దుస్తుల్ని బయట పెట్టుకుంటారా అని నిలదీశారు కూడా. సంస్కృతి మనసులో ఉంటుంది, కనిపించే మెడ దగ్గర ఉండదు అని స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చారు కృతి సనన్. ఇక్కడే రెండుగా చీలిపోయింది సోషల్ మీడియా. స్వేచ్ఛగా ఉండాలనుకునే మహిళల్ని బతకనివ్వరా, ఎందుకు ట్రోల్ చేస్తారు అని ఎదురు ప్రశ్నలు మొదలయ్యాయి. కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ కూడా కృతి సనన్ కే మద్దతిచ్చారు.
కాంట్రవర్సీ మరీ ముదిరిపోవడంతో యాడ్ ని వెనక్కి తీసుకొని అన్ని ప్లాట్ఫామ్స్ లోనూ డిలీట్ చేసింది ఆ జ్యువెలరీ కంపెనీ. అయినా కామెంట్లు చేసి కుస్తీకి దిగటం కంగనా రనౌత్ కి కొత్తేమీ కాదు. బాలీవుడ్ లో తనతో పాటే నటించిన కొలీగ్ ఆర్టిస్టులు తాప్సీ పన్ను, అశుతోష్ రాణా, రాఖీ సావంత్, సోను సూద్లపై తీవ్ర విమర్శలు చేసి మీరంతా నాలో 100వ వంతుతో సమానం అని బరితెగింపు స్టేట్మెంట్ ఇచ్చి నిన్నో మొన్నో హెడ్లైన్స్ కెక్కేశారు కంగనా. అటు పర్సనల్ లైఫ్ ని ఇటు సోషల్ ఇష్యూస్ ని టచ్ చేస్తూ సోషల్ మీడియాలో టెంపరేచర్లు పెంచడం ఒక ట్రెండ్ గా మారిపోయింది ఇప్పుడు. Enough is enough. मैं देखती हूँ हर एक आए दिन ये इस तरह के लोग, चाहे वो आशुतोष राणा हो जो कहते हैं कि कुत्ते की तरह भौंकते हैं, चाहे सोनू सूद टाइप लोग हैं जो कहते हैं कि मुझे तरीका सीखना चाहिए, राखी सावंत टाइप लोग हैं जो मेरे चरित्र पर जो है हर तरीके की बदी टिप्पणी करते हैं, तापसी पन्नू टाइप लोग हैं जो मेरे माता पिता को, मेरी परवरिश को, मेरे बैकग्राउंड को अपमानित करते हैं. ये लोगों के लिए मेरा सिर्फ एक मैसेज है, मेरे समान 1% भी लाइफ में सक्सेस नहीं कमा पाए हो तो मैं आपका कोई भी ज्ञान नहीं सुनूंगी. सब फेल और बिल्कुल अनवांटेड लोग जो है मुझे जब देखो 4 गालियां देते रहते हैं मीडिया में आने के लिए, बोले आप कंगना बनो तो सही, आप बन के दिखाओ ना. लेकिन आप लोगों की मैं बिल्कुल कोई भी सलाह मशवरा नहीं सुनूंगी. కృతి సనన్ డ్రెస్సింగ్ మీదైతే ట్రోలర్ల తాకిడి తగ్గనే లేదు. మహిళలు సత్తా చాటుతూ ప్రపంచ మహిళలుగా ఎదుగుతున్న టైంలో ఇలా ట్రెడిషన్ పేరుతో వెనక్కి లాగటం ఎందుకని లాజిక్లు కూడా మొదలయ్యాయి. ఆడవాళ్లు ఎటువంటి డ్రెస్ వేసుకోవాలో కూడా అవతలి వాళ్లే డిసైడ్ చేస్తారా అనే డిస్కషన్ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా రీసౌండ్ ఇచ్చింది. పద్ధతిగా చీర కట్టుకుంటే ఎవరైనా మీద పడతారా అని నటుడు శివాజీ వేసిన ప్రశ్నకి అనసూయ, చిన్మయి శ్రీపాద లాంటి ఫైర్ బ్రాండ్ల నుంచి ఘాటుగానే ఎదురు ప్రశ్నలు వచ్చాయి. ఎవరు ఏ రకమైన దుస్తులు వేసుకోవాలి అనేది వారి వారి వ్యక్తిగత విషయం, ఇట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అని మిగతా వాళ్లకు గట్టిగానే గడ్డి పెట్టేశారు. ఆడవాళ్ల డ్రెస్సింగ్ మీదే కాదు, సమాజంలో పేరుకుపోయిన అనేక అంశాల మీద సోషల్ మీడియాలో కర్రపెత్తనం మొదలైంది. ఇన్ఫ్లుయెన్సర్ల ముసుగులో కోట్లాది మంది మనోభావాలతో ఆడుకోవటం ఇప్పుడొక అన్ఆర్గనైజ్డ్ ప్రొఫెషన్ గా మారిపోయింది. ప్రశ్నించడం అనే ఈ అలవాటుకు హద్దుల్లేవు గనుక ఎటువైపు దారి తీస్తుందో అంతుబట్టకుండా ఉందా? వ్యాలంటైన్స్ డే రోజు ప్రేమికులు పాకుల్లో బిజీగా ఉంటే బజరంగ్ దళ్ వాళ్ళు వెళ్ళి బలవంతంగా పుస్తె కట్టించడం గురించి విన్నారా? కేరళలో కాలేజ్ యూనిఫామ్లో హిజాబును చేర్చినప్పుడు కొందరు కర్రలతో విరుచుకుపడ్డం చూసారా? ఇటువంటి చర్యలన్నింటినీ ఓవర్ యాక్షన్గా తీసుకుని మోరల్ పోలీసింగ్ ఖాతాలో వేసి యాక్షన్ తీసుకుంటారు ఒరిజినల్ పోలీసులు. కానీ నెట్లో జరిగే ఈ సోషల్ పోలీసింగ్ మాట ఏమిటి? తమ సొంత భావజాలాన్ని అవతల వాళ్ళ నెత్తిన బలవంతంగా రుద్దాలనుకోవడం దీనికి సంకేతం. సోషల్ పోలీసింగ్ హద్దులు దాటితే సిస్టమ్నే ప్రశ్నిస్తే ఎవరికి నష్టం? సోషల్ మీడియాలో ప్రశ్నోత్తరాల సమరం కంటి చూపుతో కాదు, సూటి ప్రశ్నతో చంపేస్తారు. జస్ట్ ఆస్కింగ్ అంటారు, వివాదాలను వెల్కమ్ చేస్తారు, తర్వాత ట్రోలర్లకు ఆహారం అవుతారు. ఇంటెన్షన్ ఏదైనా టార్గెట్ మాత్రం అటెన్షన్ గ్రాబింగేనా? మాటలే తూటాలై కటౌట్ సైజుల్ని పెంచేస్తున్నాయి. నోరు పెద్దది చేసుకుంటే చాలు పాపులారిటీలు పెరిగిపోతాయి. ఆటోమేటిక్ గా పెద్దోళమైపోతాం. సినిమా అయినా, రాజకీయం అయినా, ఫీల్డ్ ఏదైనా ఇదో రకమైన షార్ట్ కట్. వర్కౌట్ అవుతున్న పబ్లిసిటీ స్టంట్ కూడా. యూపీలో ఒక సాదాసీదా పొలిటీషియన్ స్వామి ప్రసాద్ మౌర్య శూద్రులను, మహిళలను కించపరిచే శ్లోకాలున్నాయంటూ రామచరితమానస్ పుస్తకాన్ని తగలబెట్టబోయాడు. లక్ష్మీదేవి పుట్టుకపై, శ్రీరాముడు, హనుమంతుడిపై వివాదాస్పద కామెంట్లు చేసి సెన్సేషన్ అయి అలా వచ్చిన పాపులారిటీతో కొత్త పార్టీ పెట్టి కటౌట్ సైజ్ పెంచుకున్నాడు. బీజేపీ ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్ నవనీత్ రాణా కాంగ్రెస్ కి ఓటేస్తే పాకిస్తాన్ కి ఓటేసినట్టే అంటారు. ఉద్ధవ్ ఠాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసా చదివి శివసేనతో నువ్వా నేనా అంటారు. లవ్ జిహాదీలను ఎన్కౌంటర్ చేయాలంటారు. ఆ విధంగా నేషనల్ లీడర్ రేంజ్ ని తాకేశారు. మజ్లిస్ పార్టీ పెద్దగా, పార్లమెంట్ లో ఎంపీగా ఎంత బిజీగా ఉన్నా మైనార్టీ హక్కుల్ని కాపాడడం కోసం ఎన్నోసార్లు ఆయన లైన్ దాటినట్టు ఆరోపణలున్నాయి. ఫైర్ బ్రాండ్ కామెంట్లు చేసి ఆఫ్ బీట్ లో కూడా ఫేమస్ అయిన అసదుద్దీన్ ఓవైసీ అప్పుడప్పుడు ప్రజా ప్రయోజనవాదాలు కూడా చేస్తారు. बिल्कुल हम पाकिस्तान के दूल्हे भाई हो गए आजकल, हम ही दूल्हे भाई है पाकिस्तान के, कोई नहीं रहा वहाँ पे, हम ही रह गए. इतना बेबाक, इतना हैंडसम को दिख ही नहीं रहा पाकिस्तान वालों, खाली मैं दिख रहा हूँ भारत से. देखते रहो प्यारे मेरे को, सब सुनते रहो, ज्ञान बढ़ेगा तो
तुम्हारे दिमागों में जो भूसा भरा हुआ है साफ होगा, तुम्हारा इग्नोरेंस खत्म होगा। గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ విద్వేషపూరిత ప్రసంగాల్లో స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు. మహమ్మద్ ప్రవక్త పైనే కామెంట్లు చేసి అరెస్ట్ అయ్యారు. అయినా హార్డ్ కోర్ హిందూగా రాజా సింగ్ స్టైల్ షీట్ లో నో చేంజ్. అసలు ఏంటంటే అసదుద్దీన్ ఓవైసీ మెంటల్ అయిపోయాడు. ఆయనకి మెంటల్ హాస్పిటల్ పంపించి ఆయనకి ట్రీట్మెంట్ చేపిస్తే చాలా బాగుంటుందని నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేశాను. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వస్తే ఫస్ట్ ఉరికేది నువ్వే. ఈ దేశం ఇడిసి వెళ్ళిపోతావు, లేకపోతే నేను కూడా భారతీయ జనతా పార్టీ సభ్యుడు అయితా అని మా కాళ్ళపైన నువ్వు పడతావు. సినిమా రివ్యూలతో రిమార్కబుల్ పర్సనాలిటీగా మారిన కేఆర్కే తెలుసుగా. పూర్తి పేరు కమల్ రషీద్ ఖాన్. బాలీవుడ్ హీరోలకి పరువుకి భంగం కలిగించడమే ఇతడి పని. పనిలో పనిగా టాలీవుడ్ ని కూడా వదల్లేదు. మన RRR సినిమాని మోస్ట్ వరస్ట్ మూవీ ఇన్ ఇండియా అని అతడిచ్చిన సొంత పైత్యం దేశమంతా పాకింది. సామాజిక అంశాలు, హ్యూమన్ రిలేషన్స్ పై తన ఒపీనియన్స్ ని ఓపెన్ గా చెప్పి కాంట్రవర్సీలకి వెల్కమ్ చెప్పే చేతన్ భగత్ కూడా ఇదే కోవలోకి వస్తారు. అవసరాన్ని బట్టి 10 మంది మొగుళ్లనైనా మారుస్తానన్న రాఖీ సావంత్ కూడా సోషల్ మీడియాలో అపర ఫైర్ బ్రాండ్ గా ఎదిగారు. తెర వెనక హీరోయిన్లు ఇచ్చే కమిట్మెంట్ గురించి రాఖీ చేసిన కామెంట్లు రచ్చరచ్చయ్యాయి. ఆత్మహత్యల నివారణకు సీలింగ్ ఫ్యాన్లను నిషేధించాలంటూ ప్రధాని మోదీని కోరడం లాంటివన్నీ విచిత్రంగా అనిపిస్తాయి. ఇవన్నీ కూడా అటెన్షన్ గ్రాబింగ్ కోసం వేసే ఎత్తుగడలేగా. రామ్ గోపాల్ వర్మ మొదట్లో సినిమాల్ని, తర్వాత రాజకీయాల్ని ఓ పట్టుబట్టి కర్సివ్ కామెంట్స్ తో కాంట్రవర్సీలకి దొరికి పోలీస్ కేసుల్ని కూడా టేస్ట్ చేసిన శాల్తి. శ్రీదేవి ఫిజిక్ గురించి మాట్లాడిన, పవన్ కళ్యాణ్ ఐడియాలజీని ప్రశ్నించిన, రామాయణ మహాభారతాల్లో హిందూ దేవతల్ని కించపరిచిన, తనకి లైఫ్ ఇచ్చిన తెలుగు సినిమాని కిందకేసి తొక్కిన అన్ని కామెంట్లకి తనదంటూ ఒక లాజికల్ టచ్ ఇచ్చి ఎస్కేప్ అవుతారు. సమస్య ఏదైనా స్పందించడాన్ని అలవాటుగా మార్చుకున్న వర్మ తనలోని పాజిటివ్ వైబ్స్ ని కూడా ఎన్నోసార్లు బయట పెట్టుకున్నారు. నీట్ పేపర్ లీక్ ఎపిసోడ్ లో కాక్రోచ్లకి మద్దతిచ్చిన, విద్యా వ్యవస్థ ప్రక్షాళన లాంటి పెద్ద సబ్జెక్టు మీద కూడా గంభీరమైన అభిప్రాయాలు చెప్పి కోట్లాది మందిని కన్విన్స్ చేసింది రామోయిజం. సినిమాని సమూలంగా మార్చిన సెల్యులాయిడ్ హీరోగా వర్మ పేరు మీద ఓ క్రెడిట్ ఉంది. సోషల్ మీడియాలో చేసే కామెంట్లతో ఆ పేరుని పోగొట్టుకుంటున్నారు రామ్ గోపాల్ వర్మ. ఇలా అటెన్షన్ గ్రాబింగ్ కోసం పాటలు పడే చిన్న పెద్ద సెలబ్రిటీలంతా సోషల్ మీడియాలో పల్చబడిపోతున్నారా? సోషల్ మీడియా విస్తరించిన తర్వాత ప్రశ్నకు బరువు పెరిగింది, ప్రశ్నకు విస్తృతి పెరిగింది, ప్రశ్నకు పాపులారిటీ పెరిగింది. కానీ అదే ప్రశ్నకు బాధ్యత కూడా పెరగాలిగా. అడిగే ప్రతి ప్రశ్నలోనూ ఒక పరమార్థం ఉండాలిగా. సమాజాన్ని సంస్కరిద్దామన్న తహతహ కనిపించాలిగా. పాత ట్రెండ్ ఫాలో కావద్దు, కొత్త ట్రెండ్ని సెట్ చేద్దామన్న కమిట్మెంట్ ఉండాలిగా. కానీ మనం చెప్పుకున్న ఈ క్వాలిటీలన్నీ ప్రతి ప్రశ్నలోనూ కనిపిస్తున్నాయా? కేవలం కొందరు ఇన్ఫ్లుయెన్సర్ల క్వశ్చనింగ్లోనే ఒక రెస్పాన్సిబిలిటీ కనిపిస్తోంది. మిగతా వాళ్ళ ప్రశ్నలన్నీ జస్ట్ టైంపాస్ పాప్కార్న్గానే మిగిలిపోతున్నాయి. 4 రోజుల పాటు ట్రెండింగ్లో ఉండడానికి అటెన్షన్ గ్రాబింగ్ కోసం మాత్రమే ఖర్చు అయిపోతున్నాయి. ఇష్యూ ఏదైనా, టాపిక్ ఎలాంటిదైనా అందులో నేనుండాల్సిందే, నా మాట వినపడాల్సిందే, అవసరమైతే కొట్లాట దాకా వెళ్లాల్సిందే. ఇది తంతు. ఎక్కడ వివాదానికి అవకాశం ఉంటుందో అక్కడ వాలిపోతున్నారు కొందరు సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్లు. కంగనా రనౌత్ లాంటి సెలబ్రిటీలైతే ఈ లైన్లో ముందుంటారు. సినిమాల్లో ఉన్నప్పుడు కంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆమె చేస్తున్న కామెంట్లు బార్డర్లు దాటి సౌండ్ ఇస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వాన్నే కదిలించి బిగ్ సెన్సేషన్ అనిపించుకున్న జెన్సీ మూవ్మెంట్ ని కూడా లైట్ తీస్తున్నారు ఆమె. జనరేషన్ గట్టర్ అంటూ తీవ్ర పదజాలంతో తిట్టిపోశారు. చివరికి అభిజిత్ దీప్కే ఇంగ్లీష్ ని కూడా గేలి చేసి కోట్ల మంది కాక్రోచ్లతో పెట్టుకున్నారు. పబ్లిక్ కమ్యూనికేషన్ లో ఎవరు ఎంత పవర్ఫుల్ తేల్చుకుందామా అంటూ అభిజిత్ కి కంగనా ఇచ్చిన లెక్చర్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది. కుర్ర కాక్రోచ్లనే కాదు, బాబా రామ్దేవ్ లాంటి సీనియర్ సెలబ్రిటీల్ని కూడా ఓ రేంజ్ లో ఆడుకోవటం కంగనాకే చెల్లింది. జెన్జీలను తేలిగ్గా తీసుకోవద్దు, భారీ మూల్యం చెల్లించుకుంటామని రామ్దేవ్ ఇచ్చిన డోస్ ని తనదైన రియాక్షన్ తో తిప్పికొట్టారు. सनातन के वो कपड़े पहनते हैं, जिस तरह के वो नारंगी वस्त्र धारण करते हैं, उनको उन्होंने शर्मसार किया है. जो भी वो किस तरह की टिप्पणी महिलाओं पर कर रहे हैं, तो आई थिंक उनको जो है कहीं ना कहीं अपनी जो दृष्टि है महिलाओं. వివాదమే కంగనాని వెతుక్కుంటూ వస్తోందా? కంగనానే వివాదాన్ని వెతుక్కుంటూ వెళతారా? తెలీదు. కానీ మన దేశంలో లిటిల్ కంగనాలు చాలా మంది తయారవుతున్నారు.
ప్రశ్నించడమే వీళ్లకుండే కమర్షియల్ ఎలిమెంట్. దాంతోనే సోషల్ మీడియాలో అయినా మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనైనా ఫేమస్ అయిపోతున్నారు. ఇక్కడ మోనార్క్ ప్రకాష్ రాజ్ స్టైలే వేరు. బీజేపీ మీద ఆయన చూపించే ద్వేషం కారణంగా యాంటీ హిందూగా ఎస్టాబ్లిష్ అయ్యారు. ఈ ముద్ర ప్రకాష్ రాజ్ ఇమేజ్ ని పెంచేదా తుంచేదా అనే చర్చ ఇప్పటికీ జరుగుతోంది. కర్ణాటకలో నా ఓటు పోయింది అంటూ రీసెంట్ డేస్ లో ఆయన చేసిన హల్చల్ పెద్ద దుమారాన్నే రేపింది. ఒక ఇన్ఫ్లుయెన్సర్ ని ఇంకో ఇన్ఫ్లుయెన్సర్ ట్రోల్ చేస్తూ రీల్స్ వదలటం ఇప్పుడు నడుస్తున్న కొత్త ట్రెండ్. ఇలా చేస్తే ఒకరి ప్రశ్నని ఇంకొకరు ప్రశ్నించడం అన్నమాట. ఇలా చేస్తే ఇద్దరు ఇన్ఫ్లుయెన్సర్లు పాపులర్ అవుతారు. సో భావ ప్రకటన స్వేచ్ఛని వాడుకోవటంలో ఎవరి స్టైల్ వాళ్ళది. కాకపోతే కంచు మోగినట్టు కనకంబు మోగునా అన్నట్టు ఒరిజినల్ వాయిస్ కంటే ఈ రోల్డ్ గోల్డ్ వాయిస్ కి వ్యూస్, లైకులు, రీట్వీట్లు పెరిగిపోతున్నాయి.